ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వాళ్ళిద్దరిని ఒకటే గదిలో ఉండనిచ్చి నువ్వు కింద పనికి మళ్ళీ చుట్టాలకి టీలు కాఫీలు ఇస్తున్నావా? ఎందుకేనా నేను నీకు లక్షలు ఇచ్చింది? పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. సరే. అస్మిత, వాళ్ళు డోర్ వేసుకున్నారమ్మా. ఏవో మాటలు వినపడుతున్నాయి అస్మిత. ఆ ఫోన్ తీసి డోర్ నాబ్ దగ్గర పెట్టండి, నేను వింటాను. అలాగే. నొప్పిగా ఉందా? లేదు, నీ చేయి పడింది కదా, హాయిగా ఉంది. ఏంటి మీదకి వస్తున్నారు? ఎందుకు? నేనెక్కడ వస్తున్నాను? నీ అందమే నన్ను నీ వైపు లాగుతుంది. ఆంటీ, వాళ్ళు వ్రతానికి రెడీ అవుతున్నట్టుగా లేదు, శోభనానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది. వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయండి. నేనా? నేనెలా వెళ్తానమ్మా, తల్లిని కదా. అలా వాళ్ళ గదిలోకి వెళ్తే ఏమన్నా బాగుంటుందా? నీ ఫోన్ కి ఇప్పుడు 50,000 పంపిస్తాను. వెళ్ళక్కడ శోభనం ప్రిపరేషన్ ఆపు. 50,000? ఇప్పుడే వెళ్తానమ్మా. వెళ్ళు. ఇదిగో కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళు. డౌట్ మాత్రం రాకూడదు. ఇదిగో వీడియో కాల్ చెయ్యి. సరే. వాళ్ళకి డౌట్ రాకుండా ఫోన్ పెట్టు. నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. శౌర్య, ఏం చేస్తున్నావు రామలక్ష్మి? శౌర్య సార్కి చేయి కాలితే నూనె రాస్తున్నాను అత్తయ్య. చేయి కాలిందా? ఏది? అంటే అమ్మ, అది షర్ట్ ఐరన్ చేసుకుంటుంటే ఐరన్ బాక్స్ మీదేసి, షర్ట్ ఐరన్ చేసుకుంటుంటే చేతి మీద ఐరన్ బాక్స్ పడిపోయిందమ్మా. అవునా? అయ్యయ్యో, అవునా? చేయి కాలిందంట, చూసావా? అంతే. ఎవరితో చెప్తున్నారు? ఇంకెవరితోటి? నీతోటి చెప్తున్నాను. చేయి కాలిందంట, నూనె రాసావా? రాస్తున్నాను అత్తయ్య. రాస్తే ఇక్కడెందుకు, కిందకు వచ్చేసేయండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. అస్మిత, అక్కడ ఏమీ లేదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టావు. నా 50,000 కొట్టు. అక్కడ ఏమీ జరగలేదు, నువ్వు ఏమీ చేయలేదు. ఎందుకు అనవసరంగా 50,000? మళ్ళీ చూద్దాంలే. అస్మిత, అస్మిత, అమ్మాయ్యా. ఆద్య, మామయ్య ఫ్రెండు ప్రవల్లిక గారు. మామయ్య తను కలిసి చదువుకున్నారు.
ఆహా. శ్రీను ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఆద్య, నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఊరంతా నీ పేరే వినిపిస్తోంది ఆద్య. చుట్టుపక్కల 10 ఊళ్లలో రఘురాంని కదిలించినోడే లేడు. అలాంటిది తనింట్లోనే 25 ఏళ్లున్న పిల్ల దెబ్బకి రఘురాం ఇల్లు ఆస్తి వెళ్ళిపోయి ఒక చిన్న పాకలో తలదాచుకున్నాడు అని అది నేనండలేదు, బయట పబ్లిక్ టాక్ చెప్తున్నా. ఇల్లన్నాక ఇంత పెద్ద ఫ్యామిలీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. కానీ ఏం జరిగినా అది ఇంట్లో వరకే ఉంటే బావుండేది. కానీ మా రఘురాం కుటుంబం ఇలా వీధిలో పడేసరికి నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు జానకిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడు ఇప్పుడు జానకిపై పగ పెంచుకున్నాడు. నేను కూడా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వినలేదు. తనతో మాట్లాడాక, జానకిపై రఘు ద్వేషం చూశాక అర్జెంటుగా జానకిని కలిసి కాస్త మాట్లాడాలి అని వచ్చాను. ఇంతకీ ఒకసారి మీ పెద్దమ్మని పిలుస్తావా? పెద్దమ్మ ఇంట్లో లేదు. లేదా? అదే మా రామలక్ష్మి వ్రతం చేసుకుంటోంది కదా. తెలుసు. ఆ వ్రతానికి మా పెదనాన్నతో కలిసి నేను వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా తను వినకుండా వెళ్ళిపోయింది. ఏంటి, రఘుతో కలిసి వెళ్ళిపోయిందా? మధ్యలో ఈ చెక్కపీటలు ఎందుకండి? ఎందుకని కొత్త పెళ్లి కూతుర్లా ఏం తెలియనట్టు అడుగుతావేంటి? వ్రతంలో అమ్మాయి అబ్బాయి కూర్చోడానికి కావాలి కదా. పీటలక్కడ దొరుకుతాయి కదండి. పైగా వాళ్ళింట్లో వ్రతానికి అక్కడి పీటలే వాడతారు. ఇక్కడ్నుంచి ఎవరు తీసుకువెళ్తారు? తీసుకెళ్తారు, తీసుకువెళ్ళాలి. అది ఆచారం. అర్థమైందిలేండి. ఏమర్థమైంది? అదే, మధ్యలో అడ్డుగా ఉండాలని మీరే కొత్తగా ఈ పీటల ఆచారం పెట్టారని. అదేం కాదు. కాకపోతే మరి పీటల్ని ముందు పెట్టుకోండి. కుదరదు, అవి అక్కడే ఉండాలి. అవును, ఇవి ఇక్కడ ఉండటం కూడా ఆచారంలో భాగమే. అర్థమైందిలేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.